ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. నిన్నటి నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 43 నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులు నో డ్యూస్ సర్టిఫికేట్ కోసం మున్సిపాలిటీలో క్యూ కట్టారు. అభ్యర్థికి ప్రపోజల్ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ క్లియర్గా ఉండడంతో అభ్యర్థులు ప్రపోజల్స్ మున్సిపల్ ఆఫీస్కు క్యూ కట్టిన పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి అభ్యర్థులతోటి నిజామాబాద్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఎన్నికల నగర మోగడంతో నిన్న నుంచి కూడా నామినేషన్ల పర్వం నిజామాబాద్ జిల్లా సురైంది చెప్పవచ్చు. నిన్న మందకొడిగా నామినేషన్లు కూడా కొనసాగాయి. ఈ రోజు కూడా భారీ ఎత్తున నామినేషన్ల పర్వం కూడా కొనసాగుతున్న పరిస్థితి అంతా కనిపిస్తుంది. మనం నిజామాబాద్ జిల్లా మున్సిపాలిటీ వద్ద ఉన్నాం. ఇక్కడ భారీ ఎత్తున కూడా ఈ రోజు అభ్యర్థులు వివిధ పార్టీల కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ వివిధ పార్టీకి చెందిన అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి దానిపై తెలుసుకోవడానికి కొంతమంది అభ్యర్థులు ఉన్నారు. వీరి మరిన్ని తెలుసుకో చెప్పండి. ఈ రోజు నామినేషన్ ఇక్కడ ఇటు మున్సిపాలిటీకి వచ్చారు నామినేషన్ ఎందుకు ఎలా ఉంది ఏర్పాట్లు చూసుకున్నట్లయితే ఎలా ఇక్కడ చూస్తే ఏంటంటే ఎప్పుడైతే నామినేషన్ డేట్స్ అని ప్రకటించడం జరిగిందో దానికి ఒక 2 రోజుల గ్యాప్ ఇచ్చిన పడితే ప్రజలు కూడా ఇంతగా ఇబ్బంది పడి ఇక్కడికి వచ్చి తండోపతంగా వచ్చి ఇబ్బంది పడే అవసరం ఉండకపోతుంది. ఎందుకంటే మన డిక్లరేషన్ డేట్ నుంచి 2 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత నామినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తే బాగుంటుండే. ఎందుకంటే ఇప్పుడు మీరు నిజామాబాద్ మున్సిపాలిటీ చూసినటువంటి చూస్తే 100కు 95% ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే నామినేషన్ నిన్న స్టార్ట్ అయింది. నిన్న ఈ రోజు రేపటికి లాస్ట్. దానికి ఎవరికి మామూలు సర్టిఫికేట్స్ నల్ల బిల్లులు కానివ్వండి, కరెంట్ బిల్లులు కానివ్వండి, హౌస్ ట్యాక్సెస్ కానివ్వండి, మళ్ళీ నో డ్యూ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అడుగుతున్నారు. ఆ నో డ్యూ సర్టిఫికేట్ కోసం చూసిన తండోపతంగా పబ్లిక్ అందరూ వచ్చి ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఈ పెట్టిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో దీనిని వీరు జోన్ వైజ్ గా పెట్టి సపరేట్ చేసి పెట్టిన పడితే ప్రజలకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుండే, ఇబ్బంది లేకుండా ఉంటుండే. ప్రతి ఒక్క డివిజన్ సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడనే చేశారంటే అంటే మున్సిపల్ సిబ్బంది కూడా ఇబ్బంది మేము దాన్ని కాదంటలేము. కానీ రేపు కంటెస్టెంట్ చేసే అభ్యర్థులు మాత్రము ఏ విధంగా వారి యొక్క సమస్యలు తీసుకుంటారో అర్థమైతలేదు. అక్కడ లోపలికి చూస్తే ప్రతి ఒక్క ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కంటెస్ట్ చేసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కానివ్వండి. మేము రేపు చేయాలంటే సర్టిఫికేట్స్ కావాలి. రేపు సర్టిఫికేట్స్ కావాలంటే ఎవరు ఇస్తారు? ఒకళ్ళు అప్లై చేసినా కానీ దానికి సరి అయినటువంటి సర్టిఫికేట్స్ ఏం కావాలా, క్యాండిడేట్ ఏం కావాలి, ప్లస్ ఆ ప్రపోజల్ ఎంతమంది కావాలి, ప్లస్ దానికి సంబంధించిన ఎవరు పెట్టాలి అనేది దానికి క్లియర్ గా ఈ మన ఇంటిమేషన్ అనేది పక్కా లేకుండానే తెలుస్తుంది. ఇక్కడ చూస్తే మీరు ఈ విధంగా చూస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నామినేషన్లు వేసే ప్రజలు కూడా చాలా మంది తక్కువైనారు. ఎందుకంటే వాళ్ళకి సరిగా ఇక్కడ సౌకర్యం లేకుండా ఉన్నది. ఎందుకంటే మున్సిపల్ సిబ్బంది కూడా చాలా కష్టపడుతున్నారు కాదంటలేము. దీనిని జోన్ వైజ్ గా పెట్టి ఎక్కడ డిజైన్ అక్కడ చేంజ్ చేసిన పడితే ప్రజలు కూడా నీట్ గా ఉంటుండే, క్లియర్ గా ఉంటుండే నా ఉద్దేశం. మొత్తం నిజామాబాద్ కార్పొరేషన్ 20 జోన్లు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ నామినేషన్ తీసుకుంటారు. కానీ ఏమైతే నో డ్యూ సర్టిఫికేట్ అని ఉన్నదో అది కేవలం మన మున్సిపల్ లోనే ఇవ్వడం వల్ల ఏమైతుందంటే ప్రజలందరూ ఇక్కడికి రావడం వల్ల చేసే సిబ్బంది కూడా వాళ్ళు పని చేయలేకపోతున్నారు. వచ్చే ప్రజలు కూడా నాది కావాలి వాళ్ళు కూడా మనం ఇబ్బంది పడుతున్నారు. ఇలా సపరేట్ చేసిన పడితే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఉంటే తొందర అయిపోతుండే. మెయిన్ ఏంటంటే ఎలక్షన్ ఏదైతే డేట్ డిక్లేర్ చేసిరో దానికి ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభిస్తే బాగుంటుండే. ఎందుకంటే నామినేషన్లు వేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది మీరు గమనించలేరు. ఎందుకంటే వాళ్ళకి సర్టిఫికేట్స్ లేవు. నేను ఒకటి సమస్య కూడా క్లియర్ చేస్తే బాగుంటుంది మా ఉద్దేశం అండి. మాట్లాడుతూ మరో అభ్యర్థి ఉన్నారు. చెప్పండి. 3 రోజులు కూడా కేవలం నామినేషన్లు ఏర్పాటు చేశారు. ఎలా చూస్తున్నారు? రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేటువంటి నిర్ణయం అనేది తప్పుగా మేము భావిస్తున్నాం. జిల్లా చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది ఒక సమయం ఇస్తారు. కానీ హైదరాబాద్ ఎన్నికల కమిషన్ ఇలా మొన్న సాయంత్రం కూర్చుండి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి తెల్లారి నుంచే నామినేషన్ల ప్రక్రియ స్వీకరించడానికి అది 3 రోజులు ఉంటుంది. దాంతో ప్రక్రియ సమయం చెప్పడము అది కరెక్ట్ కాదు. ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది ప్రజలకు కాదు, అభ్యర్థులు కాదు, ఎవరికైనా కొన్ని సర్టిఫికేట్ తీసుకోవడం సమయం పడుతుంది, లేదా ఇతర ఉన్నటువంటి సర్టిఫికేట్ సమయం పడుతుంది. ఇక్కడ సిబ్బందికి సమయం లేదు, ఇక్కడ ఏవైతే ఓటర్లు పోటీ చేసే వాళ్ళకు సమయం లేదు. కానీ అధికారులు కూడా ఈ విషయంలో క్లుప్తంగా పూర్తి వివరణ ఇవ్వడానికి కూడా వాళ్ళ స్టాఫ్ అర్థమైతే లేదు. కాబట్టి వెంటనే ఎన్నికల కమిషన్ ఏదైతే ఎన్నికల హడావుడిగా చేసిందో కేవలము కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేసింది అనేటువంటి మేము గ్రహిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి పరిణామం కాదు, ఎన్నికల ప్రక్రియ కరెక్ట్ కాదు. ఇది వెంటనే ఇంకా కూడా దాని అదనంగా 2 దినాలు అదనంగా ఏదైతే నామినేషన్లకు గడువు పెంచాలని చెప్పి మిగతా ప్రోగ్రాం పెంచాలని మరి ఇక్కడ వెంటనే జిల్లా ఏదైతే ఎన్నికల కమిషన్ అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఇక్కడ వెంటనే జోక్యం చేసుకుని ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న అన్ని జరుగుతున్న ఇబ్బందులు, వారికి సరైన సిబ్బంది కావచ్చు, ఇంకా స్టాఫ్ కావచ్చు పెంచి ప్రజలకు ఏదైతే పోటీ చేసేటటువంటి అన్ని రకాల
సౌకర్యం కల్పించే విధంగా సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత ఇక్కడ జిల్లా కలెక్టర్ తెలియజేస్తుంది. కేవలం ఇటు నామినేషన్ల ప్రక్రియ 3 రోజులు ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి ఇంటి డీజిల్ ట్యాక్స్ సంబంధించి కూడా సర్టిఫికెట్లు ఇక్కడ అడుగుతున్నారు, అవి తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అని చెప్పి కథ ప్రధానంగా చెప్తున్నారు. ఇది ఎక్కడ లేదని చెప్పి కేవలం ఇటు ఎన్నికల కమిషన్ అధికార కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చినట్లుగా ఇటు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని చెప్పి ప్రధానంగా చెప్పారు. ఇంకా మరో 2 రోజులు కూడా పెంచితే చాలా మంది కూడా ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం ఉందని చెప్పి దీనిపై కూడా ఖచ్చితంగా ఇక్కడ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా ఇక్కడ ఉంటే అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. కెమెరా శ్రీధర్తో నవీన్, రాజు, నిజామాబాద్.